PBCDAS. ఈ 3 రకాల పదాలు ఒక ప్యాకెట్ మీద రాశారు. ఈ ప్యాకెట్ మీద రాయడం జరిగింది. ఏది పర్నస్ ప్రీమియం కాంబి అని. అసలు ఈ ప్యాకెట్ మీద ఈ 3 పదాలు ఎందుకు రాశారు? అసలు పీబీ అంటే ఏంది? లెడ్. సిడి అంటే క్యాడ్మియం. ఏఎస్ అంటే ఆర్సెనిక్. అసలు ఏంటి? ఆల్మోస్ట్ చాలా మంది రైతు సోదరులకు 80% రైతు సోదరులకు ఈ పదాలు తెలియదు. కానీ ఈ పోషకాలు అయితే అందరికి పోషకాలు తెలుసు కదా. 16 రకాల పోషకాలు అని కొంతమంది చెప్తా ఉంటారు. 23 రకాల పోషకాలు మొక్క కావాలని కొంతమంది చెప్తా ఉంటారు. 32 రకాల పోషకాలు కావాలని కొంతమంది చెప్తా ఉంటారు. ఆ కొంతమందిలో భాగంగా 16 రకాల పోషకాల గురించి మనం కూడా మన వీడియోలో చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ తక్కువ మంది రైతు సోదరులు వీక్షించారు. ఎందుకు వీక్షించారు అనేది కారణం నేను తెలుసుకున్నట్లయితే అందరు చెప్పినట్టే నేను చెప్పాను. నా దాంట్లో కొత్తదనం ఏముంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత మనం ఏదైతే మన గ్రౌండ్ రియాలిటీ తర్వాత రైతు సోదరులు కొంతమందిని కలిసిన తర్వాత కొన్ని రకాల పంట పొలాలను చూసిన తర్వాత అదేవిధంగా కొన్ని రకాల సిచ్యువేషన్స్, అసలు పండు కూడా ఎందుకు రాదు, అసలు కాయ వంకరలు ఎందుకు పోతుంది, మొక్కకి సరైన టైంలో పూత ఎందుకు రావట్లేదు, అసలు మొక్క ఎదుగుదల అనేది ఎందుకు ఉండటం లేదు, కొన్ని నెలల్లో ఎక్కువ ఎందుకు ఉంటుంది, కొన్ని నెలల్లో తక్కువ ఎందుకు ఉంటుంది ఎదుగుదల, అసలు ఏం జరుగుతుంది, ఇటువంటి మొత్తం మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇటువంటి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత నేను కూడా ఒక అండర్స్టాండ్కి రావడం జరిగింది. అసలు పోషకాలు ఎన్ని, ఎలిమెంట్స్ ఎన్ని, న్యూట్రియంట్స్ ఎన్ని, అసలు ఏంది కథ కార్కాని అనేది తెలుసుకున్న తర్వాత యాక్చువల్గా ఎలిమెంట్స్ అనేది 103 రకాలు ఉంటాయని ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు. కానీ 103 రకాలు ఉంటాయి. అందులో వీళ్ళు చెప్పే 16 రకాలు కావచ్చు, 32 రకాలు కావచ్చు, 23 రకాలు కావచ్చు, అవన్నీ అందులో భాగంగానే ఉంటాయి. సో మొత్తం పూర్తి డీటెయిల్స్, అసలు మొక్కకి ఏ రకాల న్యూట్రియంట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఏ రకాల న్యూట్రియంట్స్ అసలు మొక్కకు ఉపయోగం లేదు, అసలు ఎందుకు కొన్ని రకాల ఎలిమెంట్స్ను వాడడం లేదు, ఇటువంటి వాటన్నిటిని డౌట్స్ కోసం నేను ఒక కంప్లీట్ వీడియో అనేది చేయడం జరిగింది మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్లో. రేపు కాక ఎల్లుండి అనేది ఈ వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్.